చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ అయితే చూసాను ఫ్రెండ్స్. 'కుబేరా' మూవీ చాలా బాగుంది. ఈ మూవీ గురించి ముందుకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ మూవీ రివ్యూనైతే హానెస్ట్‌గా నేను చూసింది, నాకు అనిపించింది ఖచ్చితంగా చెప్తాను ఈ వీడియోలో. ఇంకా ఈ మూవీ విషయానికొచ్చేస్తే ధనుష్, ఇంకా నాగార్జున గారు, ఇంకా రష్మిక, వీళ్ళ ముగ్గురి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఇంకా ఇంతకుముందు చూసిన ధనుష్ కానీ, నాగార్జున గారు కానీ, ఇంకా రష్మిక కానీ ఎవ్వరు మనకి ఈ మూవీలో అయితే కనపడరు. మనకు కనపడేదంతా క్యారెక్టర్స్ మాత్రమే. క్యారెక్టర్స్ మనతో మాట్లాడుతూ ఉంటాయి. అంత క్యారెక్టరైజేషను. ఇంకా శేఖర్ కమల గారి ఫిలిం అని చెప్పాలి. శేఖర్ కమల గారు ఇంతకుముందు చాలా సినిమాలు అయితే చూసాం కదా మనము. శేఖర్ కమల గారి స్క్రీన్ ప్లే కానీ రియాలిటీకి చాలా దగ్గరగా తీస్తారు. చాలా రియాలిటీగా ఉంది మూవీ అయితే. మంచి మూవీని అయితే థియేటర్లో మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. మంచి సినిమా. 3 గంటల 2 నిమిషాలేమో ఈ మూవీ డ్యూరేషను. 3 గంటల 2 నిమిషాలని మీకు ఎక్కడ అనిపించదు. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ మూవీ చాలా బాగుంది. ఇంకా డిఎస్పి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఇంకా సాంగ్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయనే చెప్పాలి. సిచ్యువేషనల్గా మూవీ సాంగ్స్ అయితే ఉంటాయి. మంచి ఆల్బమ్ ఇచ్చారు దేవి గారు కూడా. ఇంకా ఈ మూవీలో రష్మిక గారి క్యారెక్టర్ అయితే నాకు ఫేవరెట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రష్మిక గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. నాకు చాలా బాగా నచ్చింది. ఒక ఆర్డినరీ అమ్మాయి లాంటి క్యారెక్టరు ఎందుకు మనం లైఫ్ ఇలా ఉంది అనే ఒక దీంట్లో అయితే నడుస్తూ ఉంటుంది. కానీ మంచి క్యారెక్టరైజేషను. ఇలాంటి క్యారెక్టరైజేషను రష్మిక గారికి ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు. మంచి పర్ఫార్మెన్స్తో ఈ మూవీలో అద్దరగొడేసిందని చెప్పాలి. ఇంకా ఇంటర్వెల్ దాకా మూవీ ఒక లెవెల్లో వెళ్తుంది. ఇంటర్వెల్ తర్వాత కొంచెం స్లోగా స్టార్ట్ అయినా కూడా క్లైమాక్స్కి గూస్ బంప్స్. అసలు చాలా బాగుంది సినిమా. శేఖర్ కమల గారు ఒక కొత్త స్టోరీతో, ఇది ఖచ్చితంగా శేఖర్ కమల గారి ఫిలిం అనే చెప్పాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనకి ధనుష్ గారు కానీ, ఇంకా నాగార్జున గారు కానీ, ఇంకా రష్మిక కానీ, ఇంకా వేరే క్యారెక్టర్లు, అన్ని క్యారెక్టర్లు కూడా క్యారెక్టర్లే కనపడతాయి, కానీ వాళ్ళు హీరోలు అనే విధంగా అయితే శేఖర్ కమల గారు చూపించలేదు ఈ మూవీలో. ఖచ్చితంగా వాళ్ళ ఎంట్రీస్ కూడా ప్లెయిన్ ఎంట్రీస్. అసలు మామూలుగా ఒక రోడ్డు మీద పోయే పర్సన్ ఎలా చూపిస్తారో అంత ఇదిగా చూపించారు. మరీ ధనుష్ గారిని అయితే బెగ్గర క్యారెక్టర్లో ఇంకా వేరే లెవెల్ అని చెప్పాలి. అంత బాగా నచ్చింది నాకైతే మూవీ. చాలా మంచి మూవీ. మీరైతే మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా థియేటర్లో చూడండి. మంచి సినిమానైతే మిస్ అవ్వద్దు. ఈ 2025లో ఇది బెస్ట్ మూవీగా అయితే నిలిచిపోతుంది అనేసి నేను ఖచ్చితంగా చెప్పగలను ఫ్రెండ్స్. అంత బాగుంది సినిమా. ఇంకా కొత్త రకమైన స్టోరీ. డబ్బుతో మనం ఏమేమి పనులు చేయొచ్చు, డబ్బుతో చెడిపోవచ్చు, బాగుపడవచ్చు, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. డబ్బు గురించి మూవీ అయితే చాలా నడుస్తుంది. 3 గంటల 2 నిమిషాల మూవీ అయినా మీకు ఎక్కడా బోర్ కొట్టదు. మూవీ అలా వెళ్తూ ఉంటుంది. మీకు 3 గంటల 2 నిమిషాల మూవీ అనేసి అయితే ఎక్కడ అనిపించదు ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీ కోసం మీలో ఎంతమంది చూశారో ఒకసారి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చిందా నచ్చలేదా కూడా నేను తెలుసుకుంటాను. కామెంట్ సెక్షన్లో పెట్టిన ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీ గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా నన్ను ఖచ్చితంగా అడగండి. నేనైతే క్లారిటీ ఇవ్వడానికి మళ్ళీ మూవీకి వెళ్తాను, చూస్తాను. చూసిన తర్వాత మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీలో మంచి మంచి క్యారెక్టరైజేషన్స్. ధనుష్ గారితో ఒక ముగ్గురు క్యారెక్టర్లు అయితే ఉంటారు. ఆ క్యారెక్టర్లో కూడా చాలా బాగా చేశారు. క్యారెక్టరైజేషన్, ఇంప్రవైజేషన్ కానీ, దాంట్లో డైలాగ్స్ కానీ, రైటింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అన్నీ చాలా బాగున్నాయని చెప్పాలి. కాకపోతే మీకు అక్కడక్కడ కొంచెం స్లోగా వెళ్తూ ఉంది అండి అనే మూవీ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ మంచి సినిమా. ఇంత మంచి సినిమా 2025లో ఇంతవరకు రాలేదనేసి అయితే చెప్పాలి. మంచి సినిమా. మీరు కూడా మిస్ అవ్వద్దండి. కొత్త రకమైన స్టోరీ, కొత్త రకమైన క్యారెక్టరైజేషన్స్. ఎక్కడా మీకు ధనుష్ కనపడ్డు, ఇంకా నాగార్జున కనపడ్డు, రష్మిక కనపడదు, ఇంకా వేరే వేరే క్యారెక్టర్లు ఎవ్వరో కనపడారు. స్టోరీ మీతో మాట్లాడుతుంది, క్యారెక్టర్లు మీతో మాట్లాడుతూ ఉంటాయి. మాట్లాడడం అంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడేది కాదు ఫ్రెండ్స్. మాట్లాడడం అంటే మనల్ని ఆలోచింపజేస్తాయి. అంటే కొంచెం మనం థింక్ చేయగలుగుతాం. ఈ సిచ్యువేషన్లో మనం ఎప్పుడన్నా ఉన్నామా, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటే ఏం చేయాలి అనే విధంగా అయితే ఆలోచిస్తాము. ఖచ్చితంగా మూవీ చూసేటప్పుడంతా ఖచ్చితంగా మూవీని అయితే థియేటర్లో ఎంజాయ్ చేయండి. ఇంకా ఈ మూవీకి నువ్వు ఇచ్చే రేటింగ్ ఎంత అని మీరు అడిగితే
నా రేటింగ్ వచ్చేసి 4.5/5 ఫ్రెండ్స్. అంతా బాగుంది మూవీ, బ్లాక్ బస్టర్ అవుతుందనేసి, ఇంకా ధనుష్ గారి కెరియర్లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుందనేసి, ఇంకా నాగార్జున గారి కెరియర్లో కూడా బెస్ట్ మూవీగా నిలుస్తుంది. రష్మిక గారికి అయితే ఒక బెస్ట్ మూమెంట్ అయిపోతుంది ఈ మూవీ అనేసి అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. అంత బాగా నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది? మీరు సినిమా చూసారా? సినిమా చూస్తుంటే మీకు ఏమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ మీ. ఖచ్చితంగా హానెస్ట్ రివ్యూలు కానీ ఇంకా మూవీ అప్డేట్స్ కానీ ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బై నౌ. జై హింద్.